హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పూర్ణ కాడూరి. అందరూ బాగున్నా మనస్ఫూర్తి కోరుకున్నాను. ఈరోజు అయితే మరో కొత్త వీడియో మీ ముందుకు వచ్చాయన్నమాట. పనసకాయని ఎలా ఈజీగా కట్ చేసి తొనలను వేరు చేయాలో ఈ ఫుల్ వీడియోలో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇది మనం అయితే ఇప్పుడు మనం దీన్ని అయితే కోసేసి పనసకాయ అయితే ఎట్లా ఉందనేది ఇప్పుడు మనం చూద్దాం అనమాట. ఇది మనం కోయాలంటే మటుకు డైరెక్ట్ మనం కత్తి మనం ఉపయోగించకూడదు అనమాట. ఎందుకంటే ఇది ఎక్కువగాను జిగురు ఉండిద్ది అన్నమాట. దానికోసం అనేసి మనకి ఇక్కడ ఆయిల్ అయితే దీనికి కత్తికి అయితే రాస్తా ఉన్నాను అనమాట. మనం డైరెక్ట్ గా కోసినా కూడా మన చేతులకు కూడా మనం దీన్ని కొంచెం ఆయిల్ అయితే మన చేతులకు కూడా రాసుకోవాలన్నమాట. లేదంటే మనకి బాగా జిగురు అయితే అతుక్కునేదాం మన చేతులకి. దీన్ని అయితే ఇప్పుడు కోద్దాం అనమాట. కోయిపోతామన్నా దీన్ని మనం అయితే ఇది స్ట్రైట్ కోసుకోవాలన్నమాట మనకి. ఎందుకంటే డ్యామేజ్ అవ్వకుండా అన్నమాట. మనకి ఏదైతే ఉండే మనకి పనసకాయ గింజలు ఉండే కదా, ఈ పనస గింజలు మనకి డ్యామేజ్ అవ్వకుండా, పనస తొనలు అయితే డ్యామేజ్ అవ్వకుండా మనం అయితే స్ట్రైట్ కోయాలన్నమాట. దీన్ని ఎప్పుడైతే దీన్ని అయితే ఆల్రెడీ ఇప్పుడు మన ఈ ఏదైతే ఉందో పెద్ద కత్తి అయితే మనకి సెంటర్ అయితే మనం కట్ చేసినామన్నమాట. దీన్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేయబోతా ఉన్నాను అన్నమాట. ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్, చూడండి అయితే మరి బాగా అయితే పడినాయి అన్నమాట తొనలు కూడాను. ఎట్లా పడినాయి చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ వీడియోలు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పిండా కదా, ఇక్కడ చూడండి ఇక్కడ జిగురు అయితే ఎట్లా ఉందనేది. అందువల్ల మనం ఈ ఆయిల్ అనేది మనం రాస్తా ఉన్నాం. లేదంటే మట్టికి మన చేతులు ఎంత మట్టికి బాగా గమ్లాగా అతుక్కుపోయింది అనమాట. ఇప్పుడు మీకు ఆల్రెడీ మీకు చూసా కదా, కాయ అయితే బాగా తొనలు కూడా ఇప్పుడు రెండు తిని చేస్తున్నాము. బాగా అయితే టేస్ట్గా ఉందన్నమాట. ఎందుకని నేను చెప్పింటా కదా ఆల్రెడీ ఫ్రెష్ కాయ చట్నీని తీసుకొచ్చాను. అదైతే అట్లాగే 5 days ఎండలో ఉండటం వల్ల ఏమైందంటే ఎండలోనే పెట్టదు. ఎండలో పెడతాం వల్లనే అది బాగా పండిద్ది అనమాట. పండి అయితే బాగా టేస్ట్గా అయితే ఉందన్నమాట. ఇది ఇక్కడ మీకు చూపిస్తూ ఉండగా ఈ తొనలు అనేది బాగా నీట్గా రావాలంటే మటుకి ఈ మిడిల్ ఏదైతే ఉందో మనకు వైట్కి కనిపిస్తుంది కదా, దీన్ని అయితే రిమూవ్ చేయాలన్నమాట. ఈ రిమూవ్ చేస్తే మనకి ఏ తొనకు ఆ తొన వచ్చింది అన్నమాట. ఇప్పుడు మనం అయితే దాన్ని కట్ చేద్దాం అన్నమాట. కట్ చేసి ఈ తొనలు అనేది సపరేట్ చేద్దాం. ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి మిడిల్ అని ఆల్రెడీ వైట్ ఉందని చెప్పిండా కదా, అదంతా తీసాను. ఇక్కడ మనకి ఇట్లా జస్ట్ ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతా ఉన్నాయి అన్నమాట తొనలు. దేనికై తొన ఇవి కూడా డ్యామేజ్ అవ్వకుండిద్ది అన్నమాట. కోసే విధానం అయితే ఇదే అనమాట. ఆల్రెడీ ఫస్ట్లో అయితే మాకు బెంగళూరులో వచ్చినప్పుడు అయితే ఫ్రెండ్స్ ఇచ్చిండాడు, కానీ అప్పుడైతే మాకు అయితే కోసుకుంటే రాలేదన్నమాట. అంతను పూర్తిగా అది పండ్లతో డ్యామేజ్ అయిపోయింది అనమాట. తర్వాత మా ఇది తెలుసుకున్నాం అన్నమాట ఎట్లా చేయాలి ఏందనేది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉండే అనేది. దానికి సపరేట్గా ఉండే కదా. ఇప్పుడు సెంటర్లో అనేది వైట్ తొలగించిన తర్వాత వచ్చేయాలికి మీకు సపరేట్గా ఉండే అనమాట. దీన్ని జస్ట్ ఇట్లా తీసుకుంటే సరిపోయేది అన్నమాట. ఇక్కడ చూడండి మీకు ఏ తొనకు ఆ తొన వస్తూ ఉందన్నమాట. బాగా పండింది అన్నమాట. ఇవి బాగా అయితే మట్టికి స్మెల్ మట్టికి వస్తూ ఉంది. టేస్ట్ మట్టి వేరే లెవెల్లో ఉంది. చిన్నడు ఎత్తుకెళ్ళిపోతున్నా. మా చిన్న పాప అయితే తీయంగా తీసుకెళ్ళిపోతా ఉంది తినడానికైతే. హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను 2 అయితే తీసేసాను అనమాట. బట్ ఏమంటే దీంట్లో మీకేమో ఇక్కడ చూపిస్తామంటే తక్కువగా కనిపిస్తాను. మా పిల్ల అయితే ఇంట్లో వాళ్ళు అయితే మాకు ఇష్టంగా తింటారు కాబట్టి తీసిన తొనలు అయితే తీసినట్టుగా తినేసారన్నమాట. అంత టేస్ట్గా ఉన్నాయి అన్నమాట. టేస్ట్ మట్టికి బాగుందన్నమాట. అసలు స్మెల్ మట్టికి చాలా దూరం వస్తూ ఉందన్నమాట ఇక్కడి నుంచి. ఈ మార్కెట్లో కూడా చాలా రేట్ అనమాట ఇవి. సపోజ్ మీకు ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ 2 కాయలు వచ్చేసరికి మినిమం మన మార్కెట్లో అయితే 500 రూపీస్ అయితే చెప్తారన్నమాట. ఇవి మన ఆంధ్రాలో కూడా బాగా రేట్గా ఉన్నాయి అన్నమాట. ఒక డజన్ తొనలు వచ్చేకి 100 రూపీస్ అమ్ముతూ ఉన్నారన్నమాట. మేము మొన్న ఊరికి వెళ్ళినప్పుడు కూడాను తెనాలి మార్కెట్లో అడిగొన్నాం అన్నమాట. ఈ తొనలు అడిగితేనో
ఒక డజన్ వచ్చి 100 రూపీస్ అయితే చెప్తా ఉన్నారు అన్నమాట ఇవి. హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ ఈ తొనలు అయితే ఈ విడిపిస్తాం అయితే అయిపోయింది అనమాట. ఇవి ఏంటంటే ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నారు కదా, ఆల్రెడీ చాలా అయితే ఈ ఇడిపించి ఎప్పుడైతే తినేసారనమాట. ఫైనల్గా అయితే ఇవే మిగిలిందనమాట. ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కదా, అంతవరకు బాయ్.